హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా మీకు చేసి చూపిస్తాను. చూసి అందరు ట్రై చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం బిర్యానీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, 3/4 kg చికెన్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1 టీ స్పూను కారం, గరం మసాలా పౌడర్, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి 1 స్పూను, కొంచెం మిరియాల పొడి, గరం మసాలా పొడి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయండి. అలాగే 4 పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి. 1 నిమ్మదబ్బ పిండుకోండి. ఫ్రైడ్ ఆనియన్ ఇంతకుముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. నేను ఆ ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పెరుగు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది కూడా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఆ వేడికి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి ఈ దమ్ బిర్యానీలో. చూడండి మీరు. ఇప్పుడు నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. వాటికి 5 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా తెల్లబెట్టుకోండి. ఇప్పుడు చూడండి, కొంచెం ఉప్పు వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కొంచెం పసుపు, మరి తెల్లగా లేకుండా ఉంటుందండి, కొంచెం పసుపు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు వేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ దీంట్లోకి. యాలకులు, కొంచెం గరం మసాలా పొడి కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి. అలాగే పట్టా మొగ్గ వేసుకోండి. పట్టా మొగ్గ వేసుకున్న తర్వాత 3 స్టార్ మొగ్గలు, మరాఠీ మొగ్గలు 2 వేసుకొని అన్నీ కలాబిల్లా తెల్లనిచ్చిందాకా బాగా అంతా తిననండి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్నందువల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. నెయ్యి తప్పనిసరిగా వేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, కలాబిల్లా తెలుస్తుంది కదా. బాస్మతి రైస్ 2 కప్పులు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకున్నాను. ఇవి నానితేనే మీకు బాగా అన్నం పొడి పొడిగా వస్తుంది. ముందే నానబెట్టుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోండి అంతా. అలాగే సాల్ట్ కూడా చూసుకోండి, ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కొంచెం మనం వేసుకునే ఉప్పు కన్నా కొద్దిగా ఉప్పుగా ఉండాలి. ఎందుకంటే వాటర్ అంతా రావు కదా, అందుకనేసి రైస్లోకి వెళ్ళాలంటే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు చూడండి, కలాబిల్లా తెలుతూ ఉంది కదా. ఇలా నాకు ఒక 8 మినిట్స్ పట్టిందండి ఇదంతా ఉడకడానికి. చూడండి, రైస్ ముప్పావు ఉడికితే చాలండి. అంటే 75% కుక్ అయితే చాలు. ఆ మిగతాది ఈ చికెన్తో పాటు కుక్ అయిపోతుంది. దాన్ని తీసి ఈ చికెన్లో వేసేసుకోండి. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ పెద్ద మంట మీదే ఉడికించుకోండి. ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా మనకి. చికెన్ అసలు ఉడకబెట్టలేదు కదా మనం ఇంతవరకు. అందుకని 5 to 10 మినిట్స్ పెద్ద మంటతో ఉడకబెట్టుకొని తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచుకొని ఉడికితే ఉడికిపోతుందండి. అలాగే ఆ వాటర్ తీసి 1 కప్పు వాటర్ తీసి వేసుకున్నాను. ఇది కిందకి వెళ్తుంది, చికెన్తో కూడా ఉడుకుతుందని. కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం. కొత్తిమీర, పుదీనా వేసి అడ్జస్ట్ చేసుకొని ఈ దమ్ బిర్యానీకి ఆవిరి బయటికి పోకుండా చూడాలండి. అప్పుడే మనకి అది బాగా కుక్ అవుతుంది. అందుకని నేను కొంచెం పెద్ద బండ పెట్టుకున్నాను దీని మీద. చూడండి, కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకుంటే వేసుకోవద్దు. మరి బిర్యానీ తెల్లగా ఉంటుందని నేను అట్లా వేసాను. ఇప్పుడు చూడండి, మూత ఇలా పెట్టాను.
కానీ కుదరలేదు, అది పడిపోతూ ఉండే ఆ బండ పెట్టడం వల్ల. అందుకని తీసేసి మళ్ళీ తిప్పి పెట్టుకున్నాను. ఇప్పుడు తిప్పి పెట్టుకోవడం నిలిచింది. అట్లా బయటికి రాకూడదండి ఆవిరి, బయటకు వస్తే మళ్ళీ అది అంత బాగా ఉడకదు. ఇప్పుడు చూడండి అయిపోయింది. 10 మినిట్స్ పెద్ద మంట మీద, ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడకబెట్టాను. సూపర్గా ఉడికిపోయిందండి. అంతా పులుకు పులుకుగా వచ్చేసింది. చూడండి తింటుంటే అసలు ఫుడ్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ బిర్యానీని. ఈ బిర్యానీ ఎవరు కనుక్కున్నారో కానీ బిర్యానీ తిన్నంతసేపు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుందేమో అందరికీ, నాకు తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం బిర్యానీ. అందరం తినేసాం మొత్తం బిర్యానీ పెట్టుకొని ఇంట్లో వాళ్ళందరమే. చూడండి సూపర్గా వచ్చింది. అందరూ చూసే వాళ్ళంతా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఈ బిర్యానీ చూసి చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా కానీ చేసుకోండి. చాలా బాగా వచ్చింది. దీనికి కొంచెం గోంగూర, పెరుగు పచ్చడి చేసుకున్నాము. ఆనియన్, నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నామండి. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. అందరూ తిని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.